ఆలూరు టీడీపీలో పరిస్థితి చేయిదాటిందా? గ్రూపు తగాదాలు గట్టుదాటాయా? రోడ్డెక్కి మరీ కార్యక్రమాలు అడ్డుకునే వరకు ఎందుకు వెళ్ళింది? గ్రూపు గొడవల్లో ముఠా మేస్త్రీలెవరు? కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో తలనొప్పులు అన్నీ ఇన్ని కావు. నాయకులు చేసిన తప్పులకు కార్యకర్తలు శిక్ష అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి. అయితే ఆలూరులో మాత్రం మార్కెట్ యార్డు చైర్మన్, ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. జిల్లా అంతటా సింగిల్ విండోలకు చైర్మన్లను నియమిస్తే ఇక్కడ అది కూడా లేదు. ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ వర్గీయులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రచ్చరచ్చ చేశారు. వాస్తవంగా కార్యక్రమాల నిర్వహణకు అధిష్టానం 3 మెన్ కమిటీని నియమించింది. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు ఉన్నారు. అయితే ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ను పక్కన పెట్టేశారంటూ ఆస్పరి ఆలూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన వర్గీయులు గొడవలకు తెరలేపారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విభేదాల కారణంగానే వీరభద్రగౌడ్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల కోసం పార్టీ పంపిన నిధులు కూడా పక్కదారి పట్టాయనే ఆరోపణలున్నాయి. టీడీపీలో వీరభద్రగౌడ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత, వైకుంఠ శివప్రసాద్, జ్యోతి దంపతులు గ్రూపులుగా విడిపోయారు. ఇన్ని గ్రూపులు ఉండగా టీడీపీ బాగుపడేదెప్పుడు, ఎన్నికల్లో జెండా ఎగిరేదెప్పుడు అనే చర్చ క్యాడర్లో ఉంది. ఇటు ఇన్ఛార్జ్ పదవి కోసం వైకుంఠం జ్యోతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరభద్రగౌడ్ ఇటీవల చంద్రబాబును కలిసినప్పుడు ఇన్ఛార్జిగా కొనసాగాలని చెప్పారన్నది ఆయన వర్గం మాట. మరో వర్గమేమో ఆయన్ను తొలగించాలని ప్రచారం చేసుకుంటోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి దారిన పెట్టుకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది.